యెహోషువతో మోషే ఎప్పుడైతే ఇదిగో అమాలేకీయులతో యుద్ధము చేయి అన్నాడో మారు మాట్లాడలే. కష్టతరమైన పని అది ఈజీయా? యెహోషువ యొక్క విధేయత మనం అక్కడ చూస్తున్నాం. దేవుని సేవకుడు చెప్పాడు నాకు, ఇది దేవుని మాట. ఎవరి మాట ఇది? దేవుడు డైరెక్ట్గా మాట్లాడు ఎవరితోని, తన సేవకుల ద్వారానే మాట్లాడతాడు. అందుకే దేవుడు తన సేవకులు నియమిస్తూ వస్తున్నాడు లోకంలో. అందుకే ధనవంతుడు పాతాళంలో పడి ఏడుస్తూ, అయ్యా అబ్రహామా, నీ రొమ్మున ఉన్నాడే ఆ లాజరును పంపించవా? నా సహోదరులు 5 ఉన్నారు భూమి మీద, వాళ్ళకి వెళ్ళి ఇదిగో పరలోకం ఉందని పాతాళం ఉందని, మీ సహోదరుడు చచ్చిపోయి పాతాళంలో యాతన పడుతున్నాడని, నేనైతే చచ్చిపోయి అబ్రహాము రొమ్మున పరలోకంలో ఆనుకొని ఉన్నానని చెప్తాడు. అప్పుడు నా సహోదరులు వింటారనంటే అప్పుడు అంటాడు అబ్రహాము, ఏమనంటాడు? భూమి మీద మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, అంటే దేవుని సేవకులు ఉన్నారు, వారి మాటలు నీ సహోదరులు వినాలి. ఎవరి మాటలు వినాలమ్మా? ఈ భూమి మీద ఉన్న దేవుని సేవకుల మాటలు నీ సహోదరులు వినాలి. వింటే ఆ ప్రకారం జీవిస్తే వారు తప్పకుండా పాతాలను తప్పించుకొని ఇదిగో ఈ పరలోకంలో ప్రవేశిస్తారు అని చెప్తాడు అబ్రహాము. హల్లెలూయా. దేవుడు తన సేవకులు నియమించింది దేని కొరకు? నిన్ను వాక్యాన్ని నీకు బోధించి, నిన్ను వాక్యానుసారంగా సిద్ధపరిచి, దేవుని దీవెనలు నీవు పొందేటట్లుగా, దేవుని ఆశీర్వాదాలను అనుభవించినట్టుగా, దేవుని చేతను విస్తారమైన కార్యాలు చూచున్నట్లుగా, అలాగే దేవుని చేతను పరలోకానికి ఆహ్వానించబడి పరలోక రాజ్యాన్ని అనుభవించినట్లుగా దేవుని సేవకులు నీకు వాక్యం చెప్పి నిన్ను వాక్యానుసారంగా నడిపించడానికి కాదా దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసింది?